ఏమైంది ఆ ప్లేట్ తీసుకురా. ఇక్కడ ఏంటంటే ప్లేట్ల మీద నుంచి డ్రైన్ వెళ్తా ఉంది, పూర్తి బ్లాక్ అయిపోయి అందుకే ప్లేట్లు తీపించి మళ్ళీ అందులో నుంచి ఉన్నది క్లీన్ చేపిస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే దానికి ఒక చెరువు ఉంది, అటు సైడ్ ఒకసారి తీపించి చెరువు పనులకు వెళ్తున్నారు. ఇక్కడ ఈ వెళ్ళోళ్ళందరూ ఏంటంటే చూపించి ఈ వెళ్ళోళ్ళందరూ ఎక్కువగా ఏంటంటే కుమ్మరి వీధి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే కుమ్మరి వీధిలో చాలా సమస్యగా ఉందని నాకు కంప్లైంట్ ఇచ్చుకొని వెళ్తున్నారు. అలాగే వేరు వేరు వీధుల్లో వచ్చి నాయన మా ఇంటి ముందు కొంచెం తీపించండి, మా వీధులు కొంచెం తీపించండి. ఇదే లేడీస్ ఇప్పుడు ఒక ఇంచుమించు ఇక్కడికి ఒక 70 మంది వస్తున్నారు. 70 మందిలో ఇంచుమించు 50 మంది నాకు చెప్పింది ఏంటంటే మా ఇంటి ముందు క్లీన్ చేయించి, మా ఇంటి ముందు క్లీన్ చేయించి. అంటే మన ఊరిని ఎంత దారుణమైన పొజిషన్లో పెడుతున్నామంటే డ్రైనేజ్లో ఉండే పూడికలు కానీ స్లిట్లు కానీ క్లీన్ చేసేటటువంటి బాధ్యత పంచాయతీ వ్యవస్థ తీసుకోవడం మానేసింది కంప్లీట్గా, లేదా ఆ అలవాటే లేదేమో. ఎందుకంటే 60-70 మంది ఇప్పుడు చెరువు పనులకు వెళ్ళే ప్రతి ఒక్కరూ మా ఇంటి ముందు డ్రైన్ క్లీన్ చేయండి అని చెప్తా ఉన్నారు. సో నాకు తెలిసి ఊరు మొత్తం ఇదే పొజిషన్లో ఉంది. ఒకసారి చూపించినాను, ఒకసారి ఇది చూపించినాను. ఊరు మొత్తం నాకు తెలిసి ఇలానే విడిచిపెడతా ఉన్నారు, ఇంత నిర్లక్ష్యంగా పట్టించుకోకుండా. డ్రైనేజీలు ఏంటంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేయాల్సిన బాధ్యత పంచాయతీలో ఉండేటటువంటి ఆఫీసర్లది, మరియు ఆ బాడీ ఉంటే బాడీది. సో నాకు తెలిసి ఈ చెరువు పనులకు వెళ్ళే ప్రతి ఒక్కరు ఇదేంటంటే వాళ్ళు పనికి వెళ్తున్న కొలది బాధ్యత ఇప్పుడు దృష్టి అంతా దీని మీద ఉంది. ఇక్కడ క్లీన్ అయిపోతుంది, మా ఇంటి ముందు క్లీన్ చేయండి, మా వీధిలో క్లీన్ చేయండి అని చెప్తా ఉన్నారు. సో నాకు తెలిసి కాకపోతే ఒక నెల క్రితం 2 నెలల క్రితం నేను అర్జీ పెట్టినప్పుడు మనకి పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు చెప్పింది ఏంటంటే కుమ్మరి వీధిలో మేము బాగా చేయిస్తున్నాము, ఆ పని చేయిస్తాము, ఆల్రెడీ చేయించేస్తున్నాము అని చెప్పారు. అంటే ఆ కుమ్మరి వీధిలో క్లీన్ చేస్తామని చెప్పడం జరిగింది నాకు. కానీ ఇప్పుడు సుమారు 70 మంది ఆడవాళ్ళు ఇక్కడికి వెళ్ళారు. అందులో 40 మంది కుమ్మరి వీధి ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అందరూ కూడాను 40 మంది కూడాను ముక్తకంఠంగా చెప్తుంది ఏంటంటే కుమ్మరి వీధిలో డ్రైనేజ్ పరిస్థితి బాగాలేదు. మరి ఏంటి క్లీన్ చేయించారు? చెప్పింది అబద్ధమా, లేకపోతే కేవలం ఎస్కేపింగ్ కోసం అలా చెప్పారా? ఆ నిమిషానికి ఎస్కేప్ అయిపోవడం కోసం చెప్పారా, లేదంటే చేసిన పని చిత్తశుద్ధిగా శుభ్రంగా చేయలేదా? ఈ మూడిట్లో ఏదో ఒకటి జరిగి ఉంటుంది. నేను ఒకసారి ఇప్పుడు కుమ్మరి వీధి వెళ్ళి చూస్తాను అక్కడ పరిస్థితి ఎలాగుంది ఏంటనేది. సో ఇక్కడైతే పూర్తి డ్రైనేజ్ కప్పుడైంది, ఇది క్లీన్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం.